హలో అందరికీ, వెల్కమ్ టు సౌమ్యాస్ కుకింగ్ ఛానల్. నేను మీ సౌమ్య. ఏంటో చూసారు కదా, కర్డ్ పెరుగు. ఇవాళ రెసిపీ 5 నిమిషాల్లో అయిపోతుందండి. పిల్లలు ఈజీగా తినేయాలన్నా, పెద్దవాళ్ళకి లాస్ట్ ముద్దలో పెరుగు చారు వేసుకొని తింటే ఉంటుంది. పెరుగు చారు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ ఒక 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. దీన్ని బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసేసాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్ పోసేసుకోండి. చారు కన్సిస్టెన్సీలో చేసేసుకోండి వాటర్ పోసి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పోపు కోసం ఇది ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయండి సరిపడి పోపు కోసం. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. దీంట్లోకి ఆనియన్స్ వేసేసుకోండి పోపులోకి. ఒక ఆనియన్ తీసుకున్నాను నేను. ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందాక బీట్ చేసి పెట్టుకున్న పెరుగుని దీంట్లోకి వేసేసుకున్నాం. అంతే అండి, పెరుగు చారు రెడీగా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. చూసారు కదండి, మజ్జిగ చారు ఎంతో 5 మినిట్స్లో ఈజీగా చేయొచ్చండి. ఎవరైనా చేయొచ్చు. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఈ చారు వేసేసుకొని. పెద్దవాళ్ళైతే తాగేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.